ఆ రోజు నేను ఆఫీసుకు వెళ్లలేదు. తెలిసిన వ్యక్తి చేత సెలవు చీటీ రాసి పంపాను. అరుంధతితో మాట్లాడాలని ఇంట్లోనే ఉండిపోయాను. అరుంధతి బాబుకు స్నానం చేయించి పాలు పట్టి ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చుతోంది. నేను దగ్గరగా వెళ్లి నిల్చున్నాను. ఆమె వంక పరిశీలనగా చూశాను. పిల్లవాడిని నిద్రపుచ్చుతుందే గాని ఆమె మనసులో లేనట్లు పరధ్యానంగా ఉంది. నా రాకను కూడా గమనించలేదు. ముఖం బాగా పీకుపోయింది. కళ్ళు విషాదాన్ని నింపుకున్నట్లు, గుండెల మీద మోయలేని బరువును మోస్తున్నట్లు కనిపించింది. నా హృదయం కొలుక్కుమంది. సొంత చెల్లెలు కన్నా ఎక్కువ అభిమానంతో చూసుకున్న ఈమెకు ఎంత కష్టం వచ్చింది అని నా మనసు ముక్కలైంది. ఇప్పుడు ఈమెను ఎలా ఓదార్చేది? అసలు ఈమె ఎదుట నిలబడి మాట్లాడాలంటేనే ముఖం చెల్లడం లేదు. అయినా తప్పదు, అరుంధతితో మాట్లాడాలి. ఆమె మాత్రం తన మనసులోని బాధను ఎవరికి చెప్పుకుంటుంది? అరుంధతిని గురించి ఆలోచనలు నా మనసును బరువెక్కించాయి. అరు, ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? నువ్వన్నయ్య ఆఫీసుకు వెళ్లేదా? తన తడబాటును కప్పిపుచ్చుకుంటూ అడిగింది అరుంధతి. ఎంత మామూలుగా మాట్లాడాలని ఆమె ప్రయత్నించినా ఆ మాటల్లో ఏదో వెలితి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. లేదమ్మా, నీతో ఓ సంగతి మాట్లాడాలని ఉండిపోయాను. బాబును నిద్రపుచ్చిరా అని వరండాలకు వెళ్లి నిల్చున్నాను. 2 నిమిషాల తర్వాత అరుంధతి మెల్లగా వచ్చింది. ఎందుకో ఆమెనలా చూస్తుంటే నా గుండెలు తొరుకుపోతున్నాయి. భర్తే దైవంగా ఆరాధించిన అరుంధతికి చివరికి ఏం మిగిలింది? శంకరానికి మనసు లేదు. ఉంటే ప్రాణ సమానంగా ప్రేమించిన భార్యను దూరం చేసుకోడు. మరో అమ్మాయి వెంటపడి తిరగడు. అరు, ఎందుకిలా జరిగింది? నా గొంతు నాకే చిత్రంగా ధ్వనించింది. నా ప్రశ్న అర్థం కాని దానివలే తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. అదేనమ్మా, శంకరం విషయం. భర్త పేరు వినగానే ఆమె ముఖంలో చకచక రంగులు మారాయి. ఆయనకేమైంది? బాగానే ఉన్నారే? అరుంధతి కంఠంలో బాధ, ఆర్తి, రోషము అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. నా దగ్గరెందుకమ్మా దాచాలని ప్రయత్నిస్తున్నావు? నాకంతా తెలిసింది. అన్నయ్య? అవునమ్మా, వాడే చెప్పాడు. చాలా మారిపోయాడు. అసలు ఈ సంగతి నాతో చెప్పకుండా ఎందుకు దాచావు? ముందుగా తెలుసుంటే కథ ఎంత దూరం రానికుండా ఆపేవాణ్ణి. ఆయన్ని ఆపాలని మనం అనుకున్నా ఆయన ఆగే స్థితిలో లేరన్నయ్య. మనకన్నా అదే ఎక్కువైంది. నా సంసారం నాకు కాకుండా పోయింది. ఏ జన్మలో ఏ దంపతుల మధ్య చిచ్చుపెట్టానో ఈనాడు నరకాన్ని అనుభవిస్తున్నాను. అయిపోయిందన్నయ్య. మీ బావ పరాధీనమైపోయారు. నా కలలన్నీ కరిగిపోయాయి. ఆశలన్నీ పగిలిపోయాయి. ఎన్నో రోజుల నుంచి గుండెల్లో పెరిగిపోయిన దుఃఖం వెలుగులా దూకింది. దోసిట్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది అరుంధతి. నా హృదయానికి సమ్మెట దెబ్బలు తగులుతున్నంత బాధగా ఉంది. ఊరుకోరు, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేముంది? ఏడవకి ఏం చేయను? నా బ్రతికే అలా అయిపోయింది. అసలు తప్పంతా నీదే. అన్నయ్య? అవునమ్మా, శంకరం ఇలా చెడు తిరుగులు తిరుగుతున్నాడని ఒక్క మాట నా చెవిలో వేసుంటే అన్నీ నీలోనే దాచుకుని కుమిలిపోయావు. పెదవి విప్పి ఒక్క మాటైనా చెప్పావా? ఎలా చెప్పుకోమంటావన్నయ్య? నా భర్త పరస్త్రీ వ్యామోహంలో పడి నన్ను తృణీకరిస్తున్నాడని ఎలా చెప్పుకోమంటావు? నేనే కాదు, ఏ ఆడది చెప్పుకోలేదు. ఆయన మీదింకా ప్రేముంది కాబట్టే గుట్టుగా సంసారాన్ని వెళ్లదీస్తున్నాను. ఏనాటికైనా ఆయన మనసు మారకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నాను. లేదమ్మా, వాడు మారేట్లు కనిపించడం లేదు. పూర్తిగా ఆమె మైకంలో పడిపోయాడు. ఇంకేం, దాంతోనే ఉండమని చెప్పు. నేను నా బిడ్డ ఏ నుయ్యోగొయ్యో చూసుకుంటాం. అరు, కోపంతో అలా అంటున్నావే గాని వాడు దూరమైతే నువ్వు భరించగలవా? వాడిని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, మీ అనురాగం ఎలాంటిదో నాకు తెలుసమ్మా. అసలు వాడిలో ఈ మార్పు ఎలా సంభవించిందో అర్థం కావడం లేదు. ఆ వగలాడి మాయమాటలు చెప్పి ఆయన మనసులో విషం చిమ్మింది. మధ్యలో వచ్చినది ఆయనకు ప్రాణమైపోయింది. దాన్ని వదులుకోరట. దాన్ని కూడా పెళ్లి చేసుకుని తెచ్చి కాపురం చేస్తానని బెదిరిస్తున్నారు అని అక్కసుగా చెప్పింది అరుంధతి. మరి నువ్వేమన్నావు? అదే జరిగితే ఊరిపోసుకుని చేస్తానని చెప్పాను. అరు, అవునన్నయ్య, చావునైనా చేస్తాను గాని సవతిపోరు భరించలేను. ఆయన పెళ్ళయ్యి ఒక బిడ్డకు తండ్రయ్యారు. ఈయనకు ప్రేమేమిటి, పెళ్ళేమిటి? దానికి లేకపోతే ఈయనకైనా సిగ్గుండకర్లేదు. ఈ సంగతి అమ్మా నాన్నకు తెలిస్తే ఎంత బాధపడిపోతారు? లోకం ఏమనుకుంటుందోనన్న ఇంగితమైనా లేదాయనకు. ముక్కు చీదేస్తూ అంది. అరుంధతి సామాన్య గృహిణి. ఆమె ఆలోచనలు, ఆశలు, కలలు అన్నీ భర్త చుట్టూనే పెంచుకుంది. తమ అన్యోన్యమైన దాంపత్య వనంలోకి మరొకరు అడుగు పెడితే ఆమె సహించలేదు. అందుకే అరుంధతికి పొట్టుదల, మొండితనం అధికం. ఇలాంటి స్త్రీలు ఒక పట్టాన సవతిపోరును అంగీకరించరు. అర్పణ శంకరాన్ని మరిచిపోలేదు. శంకరం ఆమెకు అన్యాయం చేయలేడు. అరుంధతి తన భర్తను మరొకరికి పంచివ్వలేదు. నేను అరుంధతికి అన్యాయం జరిగితే ఊరుకోను. మరి ఈ సమస్య తెగేదెలా? ఏంటి దీనికి పరిష్కారం? ఆ రాత్రి శంకరాన్ని ప్రశ్నించాను. శంకరం, నువ్వు అమ్మాయిని మరిచిపోలేవా? వాడు సమాధానంగా నవ్వాడు.
ఆ నవ్వులో, మరిచిపోగలిగితే నిన్నెందుకు ప్రాధేయపడతాను, మాది జన్మజన్మల బంధం, ప్రేమానురాగాలతో మా హృదయాలు ఏకమయ్యాయి, ఇంకెలా మరిచిపోగలం అని ఎన్నో అర్థాలు ధ్వనించాయి. నా గుండెల్లో మంట పుట్టింది. నా ప్రియనేస్తం ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి లేకపోతే తను బ్రతకలేనని చెబుతుంటే సన్నిహితుడిగా నేనే ఆ మాటల్ని భరించలేకపోతున్నాను. ఇక తాళికట్టిన భార్య అరుంధతి సంగతి చెప్పాలా? కట్టుకున్న భర్తను పరస్త్రీకి అప్పగించి ఊరుకోగలదా? ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి. అయితే అర్పణను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకోక అన్యాయం చేయమంటావా? అలా చేస్తే నీలోని రచయిత నన్ను క్షమిస్తాడా? అలా చేస్తే నేను హర్షించలేనే. నీకున్న స్వార్థం నాకుంటే ఈ విషయాలన్నీ నీ దాకా రానిచ్చేవాణ్ణి కాదు. నువ్వు నా ప్రియ నేస్తానివి, హితుడివి అని నీతో చెప్పుకున్నాను. నువ్వెంతసేపు పక్షపాతంతోనే ఆలోచిస్తున్నావు అని నిష్ఠూరపడ్డాడు శంకరం. వాడన్న మాటల్లో యథార్థం లేకపోలేదు. కాని అరుంధతి, నా వరకు నేను రాజీ పడగలను. కానీ అరుంధతి రాజీ పడలేదు. ఆమె అంగీకరించకపోతే నేను అంగీకరించలేను. కథ మళ్లీ మొదలుకొస్తోంది. ఈ సమస్య పరిష్కరింపబడేదెలా? ఈ కథ 4 పాత్రల మధ్య సాగుతోంది. వీరిలో ఏ ఇద్దరు రాజీ పడినా సమస్య తొలగిపోతుంది. ఏ ఇద్దరు రాజీ పడాలి? ఎవరు పడగలరు? నేను అరుంధతి గాని శంకరం అర్పణ గాని రాజీకి రావాలి. అది నాకు సాధ్యమైన అరుంధతి విషయంలో అసాధ్యమే అవుతుంది. ఇక అటునుంచి నరుకు రావడం తప్ప నేనేం చేయగలను? ముందు అరుంధతిని ఒప్పించుకో. ఆమె ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాను రాజీకొస్తున్నట్లు. వాడు నా వంక విచిత్రంగా చూశాడు. నువ్వేనా ఇలా అంటోంది అన్నట్లుగా. మరి ఏం చేయను? రచయితగా, మానవత్వం ఉన్న మనిషిగా అర్పణకు అన్యాయం చేయమని చెప్పలేను. మమతానుబంధాలకు కట్టుబడిపోయిన వ్యక్తిగా చెల్లెల్ని దూరం చేసుకోలేను. ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కారం చూపించాలని నా తాపత్రయం. సారథి, నువ్వు ఆ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసుండాలి. చురుగ్గా చూశాను. చూపులు తిప్పేసుకున్నాడు. వాడికి నా మనసు, ఆ మనసులో తెల్లే ఆలోచనలు అన్నీ తెలుసు. నువ్వు ఒప్పుకున్నా నీ చెల్లెలు ఒప్పుకోదు. ఉత్తమ మొండి మనిషి. అర్పణ పేరెత్తితేనే భొగ్గున మండిపోతుంది. అరుంధతే కాదురా, ఏ ఆడదైనా అలాగే భొగ్గున మండిపడుతుంది. 10 మంది పెద్దల సమక్షంలో చట్టరీత్యా ఆమె నీ మీద అధికారాన్ని పొందింది. నీ మీద, నీ జీవితంలోనూ ఆమెకు సంపూర్ణమైన అధికారం ఉంది. తన వస్తువును మరొకరు తాకితేనే ఆడవాళ్లు భరించలేరు. నువ్వు చపలచిత్రుడివై మరొకరు వెంటబడితే ఆమె సహించలేదు. అరువుకి నచ్చజెప్పి చూస్తాను. ప్రయత్నించు, కానీ ఫలితం శూన్యం. ఒప్పుకోకపోతే నష్టపోయి తనే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శంకరం. అంటే వాడి ఉద్దేశం? ఆ రాత్రంతా ఆలోచనలతో వేగిపోయాను. సరిగ్గా నిద్రపోలేదు. ఉదయం లేచేసరికి బాగా ఎండెక్కిపోయింది. బద్ధకంగా ఆవులించి పక్క మీద నుంచి లేవబోతుంటే వంటగదిలోంచి శంకరం, ఆరు గట్టిగా పోట్లాడుకుంటున్నారు. ఇది మనుషులు తినేదేనా? అది శంకరం గొంతు. కాదు, పశువులకు పెట్టేది. అరుంధతి కంఠంలో కసి. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను పశువునా? అది మీకే తెలియాలి. ఇదివరలో నేను ఏం చేసి పెట్టినా అద్భుతం, అమోఘం అని తెగ పొగిడేవారు. ఇన్ని రోజులు నా చేతి వంటకు వంకలు పెట్టకుండా తిన్నారు. ఆ మహమ్మారి పరిచయంతో నేనన్నా నా వంటన్నా వేగటైపోయింది. ఇంకేం, దాని దగ్గరికి వెళ్ళండి. కమ్మగా వండి నోట్లో పెట్టి మరీ తినిపిస్తుంది. ఏళ్ళొచ్చే ఎందుకు, సిగ్గు లేకపోతే సరి అని అరుంధతి ఈసడిస్తోంది. ఆ క్షణంలో శంకరముఖం ఎలా ఉంటుందో ఊహించుకోగలను. మాటకు ముందు దాన్ని పేరెత్తకపోతే నీకు నిద్రరాదా? అయిన ఇప్పుడు నేనేమన్నానని అంతలా నోరు పారేసుకుంటావు? అవును, నేను నోరు పారేసుకునేదాన్నే. నాకు వంట చేయడం రాదు, షోకులువి చేసుకోవడం రాదు. మీ ఉంపుడు గత్తి ఉందిగా, వెళ్ళమంటున్నాను. ఇష్టమైన రీతిలో వండి వారిచి మీరెలా ఆడమంటే అలా ఆడుతుంది. బరి తెగించిన దానికి సిగ్గా శరవా? చే, మాట్లాడితే పోట్లాడతావు. నీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ అని విసురుగా తింటున్న ఉప్మా ప్లేట్లో చేయి కడుక్కుని వెళ్లబోయి గుమ్మంలో నన్ను చూసి ఒక్క క్షణం ఆగి దుమ్దుమ్లాడుతూ వెళ్ళిపోయాడు శంకరం. వెళ్ళండి, ఎవరిని బెదిరిస్తారు? మీరు తినకపోతే ఇక్కడ ఎవరూ ఏడుస్తూ కూర్చోరు ఉక్రోషంతో సాధిస్తోంది అరుంధతి. ఏంటమ్మా పొద్దున్నే గొడవ? వాడు టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాడేం? ఆయనకు నా చేతి వంట పనికిరాదట. ఎన్నాళ్ళు నేనే వెగటైపోయాననుకున్నాను. ఇప్పుడు నా చేతి వంట కూడా రుచించడం లేదు. ఏమైనా నువ్వు కాస్త శాంతంగా మాట్లాడితే బావుండును. తెగేదాకా లాగడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్న చిన్న కలతలు, కల్లోలాల్ని సృష్టించకూడదు. ఇప్పుడు వాడి మనస్థితి ఏం బాగలేదు. కాస్త నువ్వైనా సర్దుకుపోరాదు అని నెమ్మదిగా నచ్చజెప్పబోయాను. కానీ అరుంధతి నా మాట పడనీలేదు. ఏంటన్నయ్యా, నువ్వు కూడా నన్నే అంటావు? ఆయన చేసే చేష్టలేమైనా బావున్నాయా? ప్రతిదానికి వంకలు పెడుతూ ఆ దిక్కుమాలిన దాంతో పోల్చి నన్ను చులకం చేస్తే నా కడుపు మండిపోదు? అయినా ఈయనకి ఎంత వెగటైపోయాక ఇంక నేను బ్రతికితేనేం చేస్తేనేం? ఎన్నాళ్ళని ఈ రంపపు కోత భరించేది? ఇక నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. దాన్నే తెచ్చుకుని లక్షణంగా ఉండమను
అంది రోషంతో ఏడుస్తూ. ఆడవాళ్లకు కన్నీళ్లు పిలిస్తే పలుకుతాయి. ఆ కన్నీళ్లతోనే వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారు. ఏడుస్తున్న అరుంధతిని చూస్తుంటే నాకు నూరెలా పెగులుతుంది. మరేం అనలేక బయటకొచ్చేశాను. కాలకృత్యాలు ముగించుకుని ఏకంగా స్నానం కూడా చేసొచ్చాను. అరుంధతి వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ ఆమె ముఖంలోకి చూశాను. అంతవరకు ఆమె వంటగదిలో కూర్చుని ఏడిచినట్లు ఎర్రబారిన కళ్లే అందుకు సాక్ష్యంగా కనిపించాయి. అరు, నేనో మాట అడుగుతాను, శాంతంగా ఆలోచిస్తావా? అనునయంగా అన్నాను. ఏంటన్నయ్య? మీరెంతో అన్యోన్యంగా ఉండేవారు కదా, ఇప్పుడు పరిస్థితి ఎందుకిలా మారింది? పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటోంది. అందుకు ఆ పిల్లే కారణమంటావా? అరుంధతి ఆవేదనగా నిట్టూర్చింది. ఆ పాపిష్టిముండ ఏనాడు మా జీవితాల్లోకి ప్రవేశించిందో అప్పటినుంచే మా సంసారంలో కలతలు బయలుదేరాయి. అస్తమానం దాని గురించి ఆలోచన. పిలిచినా పలకరు, పరధ్యానంగా ఉంటారు. ఎందుకలా ఉన్నారంటే ఏమీ మాట్లాడరు. మొదట్లో నేనంటే ఇష్టం తరిగిపోయిందనుకుని బాధపడ్డాను. కానీ అది యథార్థం కాదు. నేను బాధపడుతుంటే చూడలేక నా పక్కన చేరి అనునయంగా ఓదార్చ ప్రయత్నిస్తారు. ఇందాక అలా పోట్లాడి వెళ్లారు కదా, మధ్యాహ్నానికల్లా అదంతా మరిచిపోయి మామూలుగా వస్తారు. కానీ దాని విషయం విన్నప్పటినుంచి నేనే రాజీ పడలేకపోతున్నాను. నిజానికి ఆయనలో ఆ ఒక్క తప్పు మినహాయిస్తే ఆయన చాలా మంచివారన్నయ్య. ఆ దిక్కుమాలిన పురుగు ఆయన మెదడులో ఎలా జ్వరబడిందో గాని అప్పటినుంచి ఇది వరుస. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం, అనురాగం, వారి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు నాకన్నీ తెలుసు. కానీ జరిగిన దాంట్లో తప్పు శంకరాందే అయినా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలలో తప్పు అరుంధతిదే. ఆమె చెబుతోంది ఆ విషయం. వాడిప్పుడు పోట్లాడి రోషంగా వెళ్ళినా అదంతా మరిచిపోయి వస్తాడట. అయినా అరుంధతి అతన్ని రెచ్చగొట్టి గొడవ లేవదీస్తోంది. ఆమె దుగ్ధ ఆమెది. శంకరం తను తప్పు చేశానని నిజాయితీగానే బాధపడుతున్నాడు. ఆ బాధలో వాడు కాస్త పరధ్యానంగా ఉంటే దాన్ని అరు మరోలా అపార్థం చేసుకుంటూ ఉంటుంది. ఏంటంత పరధ్యానంగా ఉన్నారు? ఆ జ్యేష్ఠమండను గురించి కలలుకంటున్నారు కాబోలు అని అసూయ చెంది గుండె మంటం తెచ్చుకుంటోంది. ఆ మంటం తట్టుకోలేక ఏదో ఒక నెపంతో వాడి మీద అరిచి తన అక్కసునంతా వెళ్లగొక్కుతోంది. ఫలితంగా ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి రభస జరుగుతోంది. ఇది రోజూ జరుగుతున్న కదా. ఆరు, వాడా పిల్ల వెంట ఎందుకు పడ్డాడంటావు? ఒళ్ళు బలిసి ఠక్కునంది. అది కాదమ్మా, అందమైన భార్యను ఇంట్లో పెట్టుకుని మగవాడు బయట గడ్డి ఎందుకు కరవాలనుకుంటాడో ఆలోచించు. ఏమో, నాకెలా తెలుస్తుంది? ఆయన బుద్ధంతే. వాడి బుద్ధి ఏనాడైనా పాడైందా? నీ ఎదురుగా మరో ఆడపిల్ల వంక కన్నెత్తి చూడడం నువ్వెప్పుడైనా చూసావా? కళ్ళతో చూడలేకపోయినంత మాత్రాన తెలుసుకోలేనుకున్నావా? ఇక్కడ నా ముందు బుద్ధిమంతుల్లా ఉంటారు. బయట ఎన్ని నాటకాలాడుతున్నాడో. ఈ కేసు బయటపడింది కాబట్టి తెలిసింది. ఇంకెన్ని వ్యవహారాలున్నాయో. చచ్చా, అంత నీతి లేనివాడు కాదమ్మా. చాలే ఊరుకో అన్నయ్య, ఆయన సంగతి నీకేం తెలుసు? మనుషుల్ని నమ్మించి తడిగుడ్డలతో గొంతులు కోస్తారు. నీ మీదెంత ప్రేముంది అని వలకబోసిన పెద్ద మనిషి ఈరోజు మరో ఆడదాని వెంట పడతారా? ఎర్రగా బుర్రగా కనిపించేసరికి పెళ్లం బిడ్డల్ని మరిచి చెడు తిరుగులు తిరుగుతారా? నీతి జాతి ఉన్న మనిషి ఎవరైనా ఇలా చేస్తారా? అదెవతో చండాలముండ కాబట్టి ఈ నీతి లేని మనిషి వెంట పడింది. చూస్తాను వీళ్ళిద్దరూ ఎలా సుఖపడతారు. నా సుఖ సంతోషాల్ని హరించివేసిన ఆ రాక్షసి ఎదురుపడితే పీకనుల్ని చంపేస్తాను అంటూ మహా ఉద్రేక పడిపోయింది అరుంధతి. నిజంగా ఆ క్షణంలో అర్పణ ఎదురుగా ఉంటే చంపేసినా చంపేగలదు. అరుంధతి ఉద్రేకము, కోపము, బాధ అవన్నీ ఆమె కోణంలోంచి ఆలోచిస్తే సహజంగానే కనిపిస్తాయి. ఆ స్థానంలో ఏ ఆడదున్నా అలాగే మాట్లాడుతుంది. ఎన్ని చదువులు చదివినా, ఎంత విజ్ఞానం నేర్చినా భర్తను మరొక స్త్రీతో పంచుకోవడం విషయం వచ్చేసరికి ఆడది ఆడదిగానే ప్రవర్తిస్తుంది. అసలు నేను అరుంధతితో చెప్పాలనుకున్న విషయం వేరు. మంచి మాటలతో నచ్చజెప్పి శాంతపరచాలనుకున్నాను. అసలు ఆ విషయం గుర్తుకొస్తేనే అరుంధతి మండిపోతుంది. లోకంలో ఎంతమంది రెండేసి మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళున్నారు. శంకరం ఆ పిల్లను వదులుకోనని మొంకుపట్టు పట్టాడు. పోషించేది వాడు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా అనుభవించేది వాడు. అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడాలి? రెండో పెళ్లి చేసుకుంటాడట, చేసుకొని. నువ్వు కాదంటే వాడు పిచ్చివాడైపోతాడు. చూస్తూ చూస్తూ వాడలా పాడైతే మనం భరించగలమా? ఏ జన్మలోనో వారిద్దరికీ రుణం మిగిలిపోయి తిరిగిలా కలుసుకున్నారు. వాణ్ణి నమ్ముకుని సర్వాన్నీ పోగొట్టుకున్న అభాగ్యురాలికి నువ్వు తింటున్న కంచంలోని 4 మెతుకులు పెట్టమ్మా. దీన్ని కర్మ అనుకుంటావో పాపమే అనుకుంటావో భగవంతుడు నీ నుదుట సవితిపోరు రాసిపెట్టాడనుకుని రాజీపడు. వాడి సంతోషాన్ని చెరిపేకు. ఎలాగో మనసుని కుదుటపరుచుకో అని ఎన్నో మాటలు చెప్పి ఆమెను ఒప్పించాలనుకున్నాను. కాని అరుంధతి ఆవేశం చూశాక ఆమె ప్రాణం పోయినా అందుకు అంగీకరించదని మరోసారి రూఢి అయింది. ఒకవేళ నేను తొందరపడి అలా నచ్చజెప్పబోతే, అన్నీ తెలిసినవాడివి నువ్వు కూడా ఆయన్ని సమర్థించి మాట్లాడతావన్నయ్యా? ప్రాణప్రదంగా ప్రేమించిన భర్తను మరొకరికి దారిపోయమంటావా?
ఇన్నాళ్ళు సొంత చెల్లెల కన్నా మిన్నగా చూసుకున్నావు. ఒక చెల్లెలికి అన్నయ్య చెప్పవలసిన మాటలేనా ఇవి? ఆయన తెలివిహీనుడే ప్రవర్తిస్తుంటే తిట్టి బుద్ధి చెప్పి దారిలో పెట్టాల్సింది పోయి ఆయన్ని సమర్థిస్తావా అంటే నేనేం సమాధానం చెప్పగలను? అందుకే ఆ మాటను చెప్పలేకపోయాను. ఏ అన్న తన చెల్లెలికి అలా చెప్పడేమో. మరి ఈ సమస్య పరిష్కరింపబడేదెలా? ఎంతసేపు ఆలోచించినా నాకు అంతుచిక్కడం లేదు. పోనీ అర్పణను కలుసుకుని వాడి దారికి అడ్డురాకమ్మా అని నచ్చచెబితే తన మాట వింటుందా? ఆమె ఎలా ఉంటుందో, ఆ పిల్ల మనస్తత్వం ఏమిటో తనకు తెలీదు. శంకరం చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే ఆమె కూడా చాలా మొండి మనిషి అనిపిస్తోంది. అందరూ మొండివాళ్లే, అయినా ప్రయత్నించక తప్పదు. అర్పణకు నచ్చజెప్పడం కన్నా మరో మార్గం లేదు. శంకరానికి అరుంధతికి ఇద్దరికీ నచ్చజెప్పి చూశాను. నా ప్రయత్నం ఫలించలేదు. ఇక మిగిలింది ఆమె. అర్పణను కూడా కదిలించి చూస్తే ఏమంటుందో. అసలు అర్పణను కలుసుకోవడం ఎలా? ఆమె తండ్రి రామశర్మ కోదండ రామాలయంలో పూజారని మాత్రం తెలుసు. అంతకన్నా వారిని గురించి వివరాలు తెలియవు. శంకరాన్ని అడగాలి. శంకరం, నేను అర్పణతో కాసేపు మాట్లాడాలి. ఎందుకు? వాడు అనుమానంగా చూశాడు నా వైపు. భయపడకు, నేను ఆమెను ఏమీ చేయను. ఎలా ఉంటుందో చూద్దామని, ఆమెలో నిన్ను ఆకర్షించిన సుగుణమేమిటో పరిశీలిద్దామని. వాడు కాస్త ఇబ్బందిగా చూశాడు. నాకు తెలుసు వాడు నన్ను మనస్ఫూర్తిగా నమ్మడం లేదని. నిజంగా అందుకోసమైతే పర్వాలేదు. మరెందుకనుకుంటున్నావు? నీకు ఆవేశం జాస్తి. కోపంలో ఆమె మీద చేయి చేసుకుంటావేమోనని భయంగా ఉంది. అర్పణ చాలా అమాయకురాలు, శుతిమెత్తని మనిషి. కఠినమైన నీ మాటలకు భయపడిపోతుంది. ఎంత ప్రేమ? కసిగా అన్నాను. ఏం జలసీగా ఉందా? నీ మీద ప్రేమ ఉంటుంది గాని ఒక దౌర్భాగ్యురాల్ని చూసి జలసీ పడేంత అల్పుణ్ణి కాను. కాస్త ఉక్రోషంగా అన్నాను. కానీ వాడనదే నిజం. ఆయన ఇక్కడ ఆత్మవంచన తప్పదు. సరే, ఎప్పుడు చూపిస్తావు? సాయంత్రం. ఎక్కడికొస్తుంది? రోజూ మేం కలుసుకునే రహస్య ప్రదేశానికి. అంటే రోజు మీరు కలుసుకుంటూనే ఉన్నారా? సారథి, నువ్వు కావాలని అన్నీ అడుగుతావు. నేను దాచుకోకుండా నిజం చెప్తే నీ మనసు భరించలేదు. నీ దగ్గర నోరు జారడం మహా డేంజర్. పర్వాలేదు, నా గురించి బాగానే అర్థం చేసుకున్నావు. నీకు కోపం ఎక్కువ, ఇంకా ఉక్రోషం జలసి కూడా ఎక్కువే. అవన్నీ నాలో ఎందుకున్నాయి? ఏమో, నీకు కాస్త తలతిక్క. కాదు, నీ మీద పిచ్చి ప్రేమరా. అర్పణకు కూడా నేనంటే పిచ్చి ప్రేమే. ఆమె నాకంటే ఎప్పుడు తక్కువే. నాతో పోల్చకు, నాకు ఒళ్ళు మండుతుంది. వాడు మాట్లాడలేదు. అదోలా చూసి తలదించుకున్నాడు. నేను మళ్ళీ గుర్తు చేశాను. ఇంతకు సాయంత్రం అర్పణను చూపిస్తావా? 5 తర్వాత వెళదాం. అనుకున్నట్లుగానే సాయంత్రం శంకరంతో కలిసి వెళ్ళాను. వాళ్ళు కలుసుకునే రహస్య ప్రదేశాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇదేనా మీ ప్రేమను చల్లబరుచుకునే స్థలం? చుట్టూ పరికించి చూస్తూ విస్మయంగా అడిగాను. అవును, ఇది శ్మశానం కాబట్టి జనమెవరూ ఇటుగా రారు. ఇదే మాకు అనువైన స్థలం. ఇక్కడ ఈ సమాధుల మాటను కూర్చుని గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లం. నా గుండెల్లో సన్నని బాధ. శ్మశానంలో ప్రేమ ఎంత చిత్రం. శంకరం, అర్పణ నిన్ను నిజంగా ప్రేమించిందా? వస్తుందిగా, ఆ మాట ఆమెను అడుగు. సరే, ఆమెతో నేను కాసేపు ఏకాంతంగా మాట్లాడతాను. నువ్వు అవతలకు వెళ్ళు. అలాగే, అదిగో అర్పణ వస్తోంది అని ఆమెకు ఎదురు వెళ్ళాడు శంకరం. నేను తలెత్తి అటుగా చూశాను. అర్పణ భుజం చుట్టూ కొంగు కప్పునొస్తోంది. 16 ఏళ్లుంటాయి. ఎర్రగా వయసు తెచ్చిన అందాలతో బాగానే ఉంది. కానీ అరుంధతితో పోల్చుకుంటే పెద్ద అందగత్తి కాదు. వాడు ఆమెకు ఎదురెళ్ళి ఏదో చెప్పాడు. ఆమె తలూపి నా వద్దకొచ్చింది. నమస్కారం అన్నయ్య గారు. వినయంగా చేతులు జోడించింది. అలా పిలవమని వాడు చెప్పాడు కదూ. ఆయన చెప్పకపోతేనేం? మీరాయనకు బావగారే కదూ. మీ గురించి ఆయన చాలాసార్లు చెప్పారు. నా గురించి చెప్పాల్సిన అవసరమేముంది? మీరు కథలు రాస్తారని, మీరంటే ఆయనకు భయమని, ఆయనంటే మీకు అంతులేని ప్రేమని అప్పుడప్పుడు మీ గురించి చెప్పి బాధపడుతూ ఉంటారు. బాధ దేనికి? మీకు తెలియకుండా నన్ను ప్రేమిస్తున్నందుకు. మీది నిజంగా ప్రేమేనా? ఎంత ఆపుకుందామన్నా నాకు కోపం ఆగడం లేదు. అర్పణ ఏమాత్రం భీతి లేని దానివల్లే ధైర్యంగా మాట్లాడుతోంది. అంత చొరవ ధైర్యం ఉండబట్టే పెళ్ళైన వాడితో రాసలీలలు సాగిస్తోంది. ప్రేమ కాదని మీరు అనగలరా? ఎదురు ప్రశ్న వేసింది. తెలివిగా మాట్లాడుతున్నానని మురిసిపోకు. వాడోత్త మోసగాడు. వాడికి ఇదివరకే పెళ్ళయింది. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అసలు వాళ్ళు ఏం చూసి ప్రేమించావు? నల్లగా గాలి కొట్టుకుపోయే స్కెలిటన్లా ఉన్నాడు. నీ కళ్ళకెలా కనిపించాడు? అర్పణ అదోలా చూసి నవ్వింది. మరి అంతటి నల్లని మనిషిని మీరెందుకు ప్రేమిస్తున్నారు? ప్రేమించేది హృదయాన్ని కానీ రూపాన్ని కాదు. ఆ మాటలకు నా అహం దెబ్బతింది. కోపం ముంచుకొస్తోంది.
నువ్వు వాడి జీవితం నుండి తప్పుకోవాలి. ఎందుకు? నీ వల్ల వాడి సంసార జీవితంలో ఎన్నో కలతలు రేగాయి. అయితే ఆ దంపతుల మధ్య సఖ్యత నశించింది. పెళ్లి కావాల్సిన దానివి వాడితో తిరిగితే నీకు పెళ్ళెలవుతుంది? వాడు నిన్ను ఎప్పటికీ పెళ్లి చేసుకోడు. ఒకవేళ వాడు అలా చెప్పినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ పెళ్లి జరగనివ్వను. అరుంధతి కూడా మిమ్మల్ని అంత తేలిగ్గా వదలదు. కోర్టుకి ఇడిచి జైలుకు పంపిస్తుంది. కనుక ఎప్పటికైనా కళ్ళు తెరిచి జాగ్రత్త పడు అని బెదిరింపుతో కూడిన హితబోధ చేశాను. ఆమె ఏమాత్రం బెదరలేదు. ఆయన ఎలాంటివాడో నాకెలాంటి న్యాయం చేస్తాడో నాకు తెలుసు. అయినా ఈ మాటలన్నీ నాకెందుకు చెబుతున్నారు? తప్పంతా నా ఒక్కదాందేనా? ఇద్దరం తప్పు చేశాం. మీరు చెప్పదలుచుకుంది ఏదైనా ఉంటే ఆయనతో చెప్పండి. ఒకవేళ మాటల వలన ఆయన మనసు మారితే నా దురదృష్టమని వాగుచి ఊరుకుంటాను. అంతేగాని నేను మాత్రం ఎవరి మాట విందల్చుకోలేదు. ఆయన్ని మీరెలా పోగొట్టుకోలేకపోతున్నారో నేను అంతే. ఇక నన్ను గురించి మీరు ఏమనుకున్నా బాధపడ్ను. కానీ ఒక్క మాట, మీరు రచయితలు, చేతనైతే మా పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకోండి. మీరా పని చేయలేకపోతే కనీసం మా దారికి అడ్డు రాకండి, వస్తాను అని తలదించుకుని చరచరా వెళ్ళిపోయింది అర్పణ. ఆ పిల్ల అంత ధైర్యంగా తెలివిగా సూటిగా మాట్లాడుతుందని నేను అనుకోలేదు. తెలివిగలది కాబట్టే వాణ్ణి తన వైపుకు తిప్పుకొని అంత ధీమాగా మాట్లాడగలిగింది. అలా మధ్యలో మాటలు తుంచేసి వెళ్లడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. అర్పణను పంపించేసి శంకరం నా వైపు వస్తున్నాడు. రాని వెధవను, ఆ పిల్లకు ముందే నూర్పోసుంటాడు. అందుకే అంత తలబిరుసుగా ప్రవర్తించింది. ఒరే, నువ్వింత నమ్మకద్రోహం చేస్తావనుకోలేదు. నేనేం చేశాను? అమాయకంగా చూశాడు శంకరం. ఆమెకు ముందుగానే తిరగబడి మాట్లాడమని నూర్పోసి పంపవు కదూ. అంత ఇష్టం లేని వాడివి ఆమెతో మాట్లాడే అవకాశం ఎందుకు కల్పించావు అని ఎగిరిపడ్డాను. ఎంతకు అర్పణ ఏమంది? నవ్వుతూ అడిగాడు. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు ధ్వనించి ఒళ్లంతా కారం పూసుకున్నట్లయింది. నిన్ను పూర్తిగా లొంగదీసుకుని తన గుప్పెట్లో పెట్టుకుంది. నువ్వు తన ఆధీనంలో ఉన్నావని తలపొగరుగా మాట్లాడుతోంది. నాకెంత శ్రేమనిపించిందో తెలుసా? ఏమో, అర్పణ అలా ఎప్పుడూ మాట్లాడదు. నువ్వేదో కోపంగా తిట్టుంటావు, అందుకే అలా దూకుడుగా మాట్లాడుండొచ్చు. తిడతాన్రా, నా ఇష్టం. నా ప్రియమైన బావను తన వైపుకు తిప్పుకొని నాటకాలాడుతున్న రాక్షసిని తిట్టకుండా ఎలా ఉంటాను? నా చెల్లెల బ్రతుకులు నిప్పులు పోసి మమ్మల్ని ఇంతగా ఏడిపిస్తున్న దెయ్యాన్ని తిట్టిపోయకుండా ఎలా ఉంటాను? నీకు మాటిచ్చాను కాబట్టి ఆ మాత్రం సౌమ్యంగా వ్యవహరించాను. సంస్కారవంతుణ్ణి, రచయితను కాబట్టి ఆ మాత్రం నిగ్రహించుకోగలిగాను. సామాన్య మనిషిలా ప్రవర్తించినట్లయితే చెంపలు పగలగొట్టేవాణ్ణి. సారథి, నువ్వు మంచివాడవరా, మానవత్వం ఉన్నవాడివి. ఒక అమాయకురాల మీద ఇంత కసి పెంచుకోవడం తగదు. ఆమె నీ చిన్న చెల్లెలురా. నోర్మే, ఎవరా నాకు చెల్లెలు? పనికిమాలిన ప్రతి ఆడది నాకు చెల్లెలు కాదు. సిగ్గులేదు ఆ మాట అనడానికి అని పొళ్ళు పటపటా కొరికాను. ఎందుకురా అంత కోపం? నాకు భార్య అయినప్పుడు నీకు చెల్లెలే కదూ. మానసికంగా మేమిప్పుడో భార్యాభర్తలమయ్యాం. మమ్మల్ని విడదీయాలని ప్రయత్నిస్తూ మరింత చేరువ చేస్తున్నారు. మీరు వద్దు వద్దు అంటుంటే మాలో పట్టుదల అధికమవుతోంది. మీరు ఇలాగే సాధిస్తూ ఉంటే ఏదో ఒక రోజున మీకు చెప్పచేయకుండా లేచిపోతాం. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మనవి చేస్తున్నాను. ఆ మాటలకి నేను గతుక్కుమన్నాను. ఏంటి వీడంటోంది? ఆ పిల్లల్ని లేవదీసుకుని పోతాడా? ఎందుకు ఇలా మారిపోయాడు? ఇంతటి తెగింపు వీళ్ళో ఎలా వచ్చింది? ఇదంతా నిజంగా ప్రేమేనా? వీరిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారా? కాదు, ఇది ప్రేమ కాదు. వయసు పొంగుల ఆకర్షణ, వ్యామోహం, అంతే. ఇది ప్రేమ కానే కాదు అని నా మనసు బిగ్గరగా అరిచింది. అది నా స్వార్థం కావచ్చు, కానీ నా ప్రేమ ముందు స్వార్థం తల వంచుతుంది. శంకరం, ఎందుకురా అలా మాట్లాడావు? మరింకెలా మాట్లాడమంటావు? ఉన్న విషయం చెబితే మీరు వినరు. ఏదో ఒక రోజు నా పనిచేస్తే అప్పుడు కుదురుతుంది రోగం అని చకచక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను కొయ్యబారిపోయి అలాగే నిల్చుండిపోయాను. కోపతాపాల వలన నేను సాధించుకునేది ఏమీ లేదని గ్రహించుకున్నాను. మంచి మాటలతోనే వాణ్ణి దారిలో పెట్టాలనుకున్నాను. నిజంగా వాడి అవస్థ చూస్తుంటే నాకు బాధగానే ఉంది. ఒరే, నా మాట వినరా. ఎందుకు అన్యాయంగా పాడైపోతావు? నువ్వు బాధపడేది కాక అరుంధతిని రంపపు కోతకు గురిచేస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా? సారథి, నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వింటాను. అర్పణను మాత్రం దూరం చేసుకోలేను. అదే అడుగుతున్నాను, ఎందుకు దూరం చేసుకోలేవు? ప్రాణ సమానంగా ప్రేమించిన భార్యను, చిన్ననాటి స్నేహితుడిని అందరినీ దూరం చేసుకోవడానికి సిద్ధపడినవాడివి. ఆ పిల్లని ఎందుకు దూరం చేసుకోలేవు? ఆమె జీవితాన్ని పాడు చేశాను. ఇప్పుడు నేను కాదంటే ఆమె బ్రతుకు ఏమవుతుందో ఆలోచించు. కుక్కలు చింపిన విస్తరవుతుంది. అప్పుడు ఆమెకు ఆత్మహత్య శరణ్యం. ఒక ఆడదాన్ని నమ్మించి గొంతు కొయ్యమంటావా? నా వల్ల కాదు. నువ్వు మాత్రం ఇలా చేస్తే సహిస్తావా? ధర్మం చెప్పరా. ధర్మం అనేది చాలా సూక్ష్మమైంది. మనం నలుగురం 4 మూలాల్లో 4 స్తంభాల్లా నిలబడ్డాం.
ఎవరి కోణంలోంచి వారు ఆలోచిస్తే వారికది ధర్మబద్ధంగానే కనిపిస్తుంది. హిందూ ధర్మ ప్రకారం అరుంధతి నీతో 7 అడుగులు నడిచింది. మనసా వాచ నీ మీద ఆశలు పెంచుకుని నిన్నే నమ్ముకునొచ్చింది. ధర్మబద్ధంగా నీ మీద హక్కు ఆమెకే ఉంది. ఇక అర్పణంటావా? ఆమె వయసు చాలా చిన్నది. ఎదిగి ఎదగని మనసు, తెలిసి తెలియని వయసు. ప్రేమను గురించి ఆమెకేమాత్రం తెలీదు. నీ మీదనున్న ఆకర్షణను ప్రేమగా భ్రమపడుతోంది. నువ్వు ఆమెను వివాహం చేసుకోవాలంటే చట్టం సమ్మతించదు. మొదటి భార్య అంగీకారం లేందే రెండో పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా ఆమె నీ మీద చర్య తీసుకోవచ్చు. అర్పణకు మైనట్టి తీరలేదు కనుక ఆమె తల్లిదండ్రులు నీ మీద కేసు పెట్టచ్చు. చదువుకున్నవాడివి, నీకు ఇవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. ఇందులో ఏది ధర్మమో ఏది అధర్మమో నీకు తెలీదా? శంకరం భారంగా నిట్టూర్చాడు. ధర్మాధర్మాల గురించి నాకేమీ తెలీదు. నా మూలంగా అన్యాయమైన ఒక ఆడపిల్ల జీవితం స్పాయిల్ కాకూడదు. ఆమెనలాగే గాలికి వదిలేలేను. అసలు ఇందులో తప్పంతా నాదే. నాకు పెళ్ళైన సంగతి అర్పణకు ముందుగా చెప్పలేదు. ఏదో సరదాగా ప్రారంభమైన కథ ఇంత జట్లమే కూర్చుంటుందనుకోలేదు. కనుక నువ్వెన్ని చెప్పినా ఆమెకు అన్యాయం చేయలేను. అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆమెకు అన్యాయం జరుగుతుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను కాదంటే ఆమెకు జీవితమేముంది? ఆమె మంచి చెడ్లు ఆలోచించడానికి ఆమె తల్లిదండ్రులున్నారు. ఆమె బాధ్యత వారిదే. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కన్నా నువ్వు ఎక్కువ అవుతావా? అవును, వాళ్లకన్నా నేను ఎక్కువ కాబట్టే ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కట్టడి చేసినా ఎన్ని దెబ్బలు కొట్టినా తప్పించుకుని నా దగ్గరకొచ్చేది. నేను అండగా నిలుస్తానని మాట ఇవ్వబట్టే వారందర్నీ తృణీకరించి రాగలుగుతోంది. ఆమె నమ్మకాల్ని ఒమ్ముచేసి ఆమె జీవితం చీకటి ఎడారి చేయలేను. నేనంతటి పాపానికి పూనుకోలేను అని అంటున్నవాడి కంఠంలో అలవిగాని బాధ సుళ్ళు తిరుగుతోంది. అవ్యక్తమైన ఆర్తి ఆవేదనతో వాడి హృదయం ఎగసిపడుతోంది. మరి నేను నాలోని సంఘర్షణను ఎవరికి చెప్పుకునేది? ఈ చిక్కుముడి విప్పలేక నేనంత క్షోభపడుతున్నాను. నేను ఎంత చెప్పినా శంకరం మనసు మారదు. ఆ మనసులో హత్తుకుపోయిన అర్పణ రూపం చెరిగిపోదు. మామూలు మనిషిగా ఆలోచించినప్పుడు కసిగా ఆ రూపాన్ని చెరిపేయాలనిపిస్తోంది. కాని నాలోని రచయితున్నాడు. అతను విశాల హృదయంతో ఆలోచిస్తూ అడ్డుపడుతున్నాడు. అర్పణ మీద పుట్టెడు సానుభూతి చూపుతున్నాడు. నిజానికి ఆ అమ్మాయి తప్పు మాత్రమే ఉంది. పెళ్లి చేసుకుంటానని మోసపుచ్చి లొంగదీసుకున్నాడు. తనకు పెళ్లైన సంగతి ముందుగా వీడు ఆమెకు చెప్పలేదు. నిష్కల్మషంగా శంకరాన్ని ప్రేమించి తనువర్పించింది అర్పణ. ఇప్పుడు వీడు కాదంటే ఆ పిల్ల బ్రతుకు ఏం కావాలి? చెడిపోయిన ఆడదాన్ని ఈ సమాజం క్షమిస్తుందా? అందులోనూ బ్రాహ్మణ కుటుంబంలోని పిల్ల. అడుగడుగున చిత్రవదలతో కూడిన ఆటంకాలు ఎదురవుతాయి. కులటగా ఆమె మీద ముద్రపడుతుంది. ఆమెను పెళ్లాడ్డానికి ఏ యువకుడు ముందుకు రాడు. అప్పుడు ఆమె బ్రతుకు ఏమైపోవాలి? ప్రేమించడమే నేరమా? లేక మనసారా వలచిన ప్రియునికి ఆత్మనివేదన చేసుకోవడం పాపమా అని నాలోని రచయిత ఆమె పట్ల సానుభూతిగా ఆలోచిస్తున్నాడు. నాలో ద్వంద్వభావాల సంఘర్షణ రోజురోజుకు అధికమవుతోంది. ఏది న్యాయమో ఏది అన్యాయమో నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. శంకరం, నువ్వు కాదంటే అర్పణకు పెళ్లి కాదా? కాదనేదే నా బాధ. చెడిపోయిన ఆడదాన్ని ఎవరు చేసుకుంటారు? అంటే ఆ పిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటానని ముందుకొస్తే నువ్వు ఆమెను మర్చిపోగలవా? లేదు, అది నాకు సాధ్యం కాదు. నేను ఆమెను మర్చిపోలేను. ఇది పాత పాటే. ఈ మాటలు రోజు వింటూనే ఉన్నాను. పెళ్లం కన్నా ప్రియురాలు ఎక్కువైందా? భార్య వేరు, ప్రియురాలు వేరు. భార్యకు అన్యాయం జరిగితే కనీసం ఈ సమాజం సానుభూతైనా చూపుతుంది. కానీ ప్రియురాలు ఆమె బ్రతుకు మాడితే అసహించుకుంటారు. ఆమెనెవరూ ఆదరించలేరు. అందుకని ఏ రకంగా ఆలోచించినా అర్పణకి ఎక్కువ అన్యాయం జరుగుతుంది. కనుక ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను. మరి అరుంధతి ఏం కావాలి? ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. అందరం కలిసే ఉంటాం. నా మనసులో ఎవరి స్థానం వారికే ఉంటుంది. అరు మా పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకున్నాను. ఆమెకు నా మీద నిజమైన ప్రేమ ఉంటే త్యాగంగా మార్చుకునేది. బావుందిరా నువ్వు చెప్పేది. స్వతహాగా ఆడవాళ్లు త్యాగజీవులు. ఎలాంటి త్యాగమైనా చేయగలరేమో గాని భర్తను మాత్రం త్యాగం చేయలేరు. ప్రేమ ఎక్కడుంటే స్వార్థం కూడా అక్కడే ఉంటుంది. తన భర్త తనకొక్కదానికే చెందాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అరుంధతి కూడా అలాగే అనుకుంటోంది. ఇందులో ఆమెను నిందించాల్సిన పనిలేదు. అందరి ఆలోచనలు మంచివే. మరి అర్పణ ఏం కావాలో చెప్పరేం? ఆమెను నా చిన్న చెల్లెలతో పోల్చావు. లేకుంటే నేను చేసుకుని మీ సమస్యను తీర్చేవాణ్ణి. ఆ మాటకు వాడి ముఖం కందగడ్లా మారిపోయింది. నా అర్పణకు ఎవరి దయాభిక్ష అక్కర్లేదు. నేనున్నంతవరకు ఆమెను ఎవరూ దయతలచవలసిన పనిలేదు. ఆమె మీద నాకు ప్రేమ తరిగిపోయినప్పుడు కదా మీరంతా ఆమెను దయతలచవలసింది. ఈ గుండెల్లో ఆమెకు కట్టిన ప్రేమాలయం ఎన్నటికీ పడిపోదు. ఆ రూపం ఎప్పటికీ మాసిపోదు. ఎవరైనా చెరపాలని ప్రయత్నిస్తే ఈ గుండె పగులుతుందే గాని ఆ బొమ్మ చెరగదు.
అని నిబ్బరంగా నిశ్చలంగా అన్నాడు. ఇక లాభం లేదు, వీడిని చెప్పినా వెండు. రాజుకన్నా మొండి మహాబలవంతుడు అన్నట్లు వీడిని మార్చడం నా తరం కాదు. చివరిసారిగా అరుంధతికి కూడా చెప్పి చూశాను. చూడమ్మా, బావ రెండో పెళ్లి చేసుకుంటాడట. నా ఒంట్లో ఊపిరున్నంత వరకు ఆ పని జరగదు. నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరు. నువ్వు కాదంటే వాడు ఆగే స్థితి దాటిపోయాడు. వాడు చాలా మొండివాడు. తప్పకుండా ఆ పిల్లను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు. అయితే నన్నేం చేయమంటావు? విసుగ్గా చూసింది అరుంధతి. నేను రాజీ పడమంటున్నాను. ఎందుకు? ఎవరికోసం? నీకోసం, బావ కోసం. నేను ఆయనకు అక్కర్లేనప్పుడు ఆయన కోసం నేనెందుకు రాజీ పడాలి? అంత నీచమైన గతి నాకు ఇంకా పట్టలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దాన్ని ఆయన్ని చంపి నేను చేస్తాను. అంతేగాని ఆయన సరసన మరో స్త్రీని చూడలేను అని లోపలకు వెళ్ళిపోయింది అరుంధతి. నేను తలపట్టుకుని కూలబడిపోయాను. ఏం చెయ్యాలి? ఈ ముడి ఎలా విప్పాలి? కథ తిరిగి ఎక్కడ మొదలవుతుందో అక్కడికే వచ్చి ఆగింది.